హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి గోదావరి కట్టెపరుగులు వాచిన వాటితో కూర అనమాట. అమ్మమ్మ వండి చూపిస్తారు, చక్కగా చూసేయండి. అమ్మమ్మ ఈ చేపలు చెప్పు, ఏం చేపలు అంటారు వీటిని? కట్టిపరిగి. పచ్చివి అయితే కట్టిపరిగా. ఇవి పొల్లు ఎందుకు పెట్టారు? ఇది ఊడిపోయిందంటే తలకాయ ఊడిపోతుంది. సో చేప ఇలాగే ఉండి నిప్పుల మీద వాచి ఆ చేప ఇలా తయారైతే చప్పిడి చేప అంటారు. మరి చప్పిడి చేపలు వంకాయ వేసుకుని పొయ్యి మీద వండుకుంటే సూపర్ టేస్ట్. వంకాయ కాకుండా ఇంకేం వేసి వండుకోవచ్చు? శుభ్రంగా వచ్చేసి ఈ తొంతల కింద కారం ఎండు మిరపకాయలు అవి వేసేసుకుని కారం పచ్చడి తీసుకుని తొంతల కింద నెత్తలు పచ్చళ్ళు ఎలా చేస్తామో అలాగే ఎండి నెత్తల పచ్చడి. ఎండు నెత్తలు వీటి ఉల్లిపాయలు పొడిగా కట్ చేసేసుకోవాలా? పొద్దు కదా ఇడిపోద్దు కదా, ఇలా సన్నగా కట్ చేసుకుని చక్కగా అలా నూనెలో వేసేసి వేసేసుకుంటే అలా మగ్గిపోద్ది. అమ్మమ్మ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసావా? చాలా పెద్ద ముక్కలు వేసినట్టున్నావు ఏంటి? మగ్గిపోతాయి. ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది, ఇంకా మసాలా అంటే జీలకర్ర ధనియాలు మొక్కలు అంతే. ఇందులో మసాలా కూడా ఎక్కువ వేయలేదు చూసారా? ఓన్లీ ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు కూడా 1-2 వేసామన్న పేరుకి ముద్దగా నూరి 2 స్పూన్లు వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయలేదండి, కొద్దిగా వేశారు, 1/2 స్పూన్ వేశారు అంతే. ఈ ఎండు చేపల కూరల్లోని, ఎండు రొయ్యల కూరల్లోని, మామిడికాయ వేసుకుని వండుకుని కూరల్లో, చింతకాయ వేసుకుని వండుకుని కూరల్లో మసాలా ఎక్కువ వేసేయకూడదు. ఆ టేస్ట్ అనేది డామినేట్ చేసేస్తుంది అనమాట. ఈ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాం మనం, అందుకే తక్కువ వేశారు. చక్కగా పసుపు ఉప్పు వేసి వేయించుకున్న కారం వేస్తున్నారు అమ్మమ్మ. ఈ చేపల రుచి చాలా బాగుంటుందండి. మామూలుగా డొక్కలు అలాగే కర్ర ముక్కలు బాగా కాల్చి అవి నిప్పులుగా అయిన తర్వాతన పచ్చి చేపలను పేర్చుతారనమాట. ఆ చేపలు అలా వేడికి బాగా ఉడికి తొక్క అనేది కూడా బాగా నల్లగా మారిపోతుంది. నేను మీకు అవి తొక్కతో చూపిద్దును, నేను అవి వచ్చినప్పటికీ వలిచేశారు అమ్మమ్మ, అందుకే చూపించడానికి అవ్వలేదు. ఇంకా కూరలో ఉప్పు కారం అన్నీ సరిపోయినది చూసేసుకుని అప్పుడు ఈ చేపలు వేయాలండి. వాటి ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది కూరలోకి. ఒక 10-15 నిమిషాల పాటు ఈ చేపలు అలా వేసేసి మూత పెట్టేసేయాలి. ఈసారి సంక్రాంతికి అయితే మా చిన్నమావయ్య గారు ఇలా ఈ కూర ప్లాన్ చేశారండి, డిఫరెంట్గా ఉంటుందని. పుల్ల చేపలు వంకాయ కూర. ఎంతమంది ఉన్నాం అన్ని చేపలతో అయితే తెచ్చేసారు. చక్కగా అలా ఉడికిపోయిన తర్వాత వాటి ఫ్లేవర్ అంతా దిగిపోయిన తర్వాత మనకి గుజ్జుగా కావాలంటే దగ్గర ఉడికించుకోవాలి, లేదంటే కొంచెం పులుసుగా ఉండాలంటే కొంచెం పులుసుగానే దించుకోవచ్చు. ఈ చేపలన్నీ వేరే దాంట్లోకి తీసేసుకుని గుజ్జు కూడా వేరే దాంట్లోకి తీసేసుకుని కొంచెం గుజ్జు ఒక చేప వేసుకోవాలన్నమాట, ఇరిగిపోకుండా ఉంటుంది. భలే బాగుంటుందండి టేస్ట్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ చేపల గురించి తెలిస్తే కామెంట్ చేయండి, మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేపలు చింతకాయ మిస్ అవ్వద్దు. లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ.